రాజకీయ నాయకుల పర్యటనలు అంటేనే భారీ జనసందోహం ఉండడం సహజం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా మహిళల మెడలో గొలుసులు తెంపుకుపోవడం, పర్సులు, మొబైల్ ఫోన్లు మాయం కావడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ వంటి ఇతర పార్టీల సభల్లో లేని ఈ దొంగతనాల పరంపర కేవలం జగన్ కార్యక్రమాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. తాజాగా కడప జిల్లా వేముల మండలంలో జరిగిన జగన్ పర్యటనలో ఇదే జరిగింది. ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం రద్దీని ఆసరాగా చేసుకుని తోపులాటలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో ఒక మహిళ మెడలోని 3.5 తులాల బంగారు గొలుసును, ఇతర వ్యక్తుల జేబుల్లోని సుమారు 2 లక్షల రూపాయల నగదును కాజేశారు. ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. గతంలో అంబటి రాంబాబు ఇంటికి జగన్ పరామర్శకు వెళ్లినప్పుడు ఆ రద్దీని ఆసరాగా చేసుకుని ఏకంగా 70 తులాల బంగారం, 2 కిలోల వెండి మాయమవ్వడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. జగన్ పర్యటనల్లో కేవలం బహిరంగ సభలే కాకుండా మీడియా ప్రతినిధుల స్మార్ట్ ఫోన్ల నుంచి పార్కింగ్ చేసిన వాహనాల విడిభాగాల వరకు దొంగల కన్ను ఎప్పుడూ జగన్ పర్యటనలపైనే ఉంటోంది. జగన్ ను దగ్గరగా చూసేందుకు లేదా ఆయనకు హారతి ఇచ్చేందుకు ప్రజలు ముందుకు వచ్చే క్రమంలో జరిగే తోపులాటలను దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పోలీసులు మాత్రం అంతర్రాష్ట్ర దొంగల ముఠాల పని అని చెబుతున్నా మిగతా నాయకుల సభల్లో లేని ఈ ప్రత్యేకత జగన్ సభల్లోనే ఎందుకు ఉందన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. మొత్తానికి ఇది వ్యవస్థాగతమైన భద్రత లోపమా, లేక నేరగాళ్లు జగన్ కార్యక్రమాలను మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ప్రజలు తమ అభిమాన నాయకుణ్ణి చూసేందుకు వెళ్తే దొంగలు ఆ రద్దీని ఆసరాగా చేసుకుని వారిని నిలువునా దోపిడీ చేస్తున్నారు. రాజకీయ సభ అంటేనే భయం పుట్టించేలా మారుతున్న ఈ పరిస్థితులపై తక్షణమే నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.